హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్కి ఫస్ట్ టైం వస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. దేవరా ఫియర్ సాంగ్ రిలీజ్ చేశారు. సాంగ్ మాత్రం అదిరిపోయింది. అండ్ దేవరా ఫస్ట్ టీజర్ రిలీజ్ చేసినప్పుడు థీమ్ ఉంది కదా, అప్పుడప్పుడు ధైర్యానికి కూడా తెలియదు, అవసరానికి మించి తను ఉండకూడదు అని లిరిక్స్ లో కూడా ఆ థీమ్ ని రిప్రజెంట్ చేస్తూనే రాశారు. దూకే ధైర్యమ జాగ్రత్త, రాకే తగబడి రాకే, దేవర ముంగిట నువ్వెంత, కత్తి కనికరించిన దేవర మాత్రం వదిలిపెట్టడు. లిరిక్స్ తో పాటు సాంగ్ వింటుంటే వేరే లెవెల్లో ఉంది. ఎన్టీఆర్ నీల్ కాంబినేషన్ లో వస్తున్న మూవీ ఈ ఆగస్ట్ లో షూటింగ్ స్టార్ట్ అవుతున్నట్టుగా అనౌన్స్ చేశారు. సలార్ పార్ట్ 2 త్వరలోనే షూట్ స్టార్ట్ అవుతుందంట. యాక్టర్ షఫీ గారు రివీల్ చేశారు, మాక్సిమం మే ఎండింగ్ లో షూటింగ్ స్టార్ట్ అవచ్చంట. అండ్ సలార్ ఓఎస్టీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళకి గుడ్ న్యూస్, మచ్ అవైటెడ్ సలార్ ఓఎస్టీ ఈజ్ అవుట్ నౌ. ఎస్, హోంబాల్ ఫిలిమ్స్ యూట్యూబ్ ఛానల్లో సలార్ ఓఎస్టీని రిలీజ్ చేశారు. వెయిట్ చేస్తున్న వాళ్ళు ఒకసారి విజిట్ చేసేయండి. అండ్ సలార్ మూవీ గురించి ఒక ఇంట్రెస్టింగ్ విషయాన్ని అయితే పృథ్వీరాజ్ గారు చెప్పారు. శివమన్న రోల్ గురించి ప్రశాంత్ నీల్ గారు పృథ్వీరాజ్ గారితో మాట్లాడుతున్నప్పుడు మరొక ఎగ్జైటింగ్ యూనివర్స్ తో ఇంటర్లింక్ అవుతుందంట. ఎస్, సలార్ మూవీ ఇంకో మూవీతో ఇంటర్లింక్ అవుతుందంట. నీల్ మామ గట్టిగానే ప్లాన్ చేసావు. ప్రశాంత్ నీల్ యూనివర్స్ లో మోస్ట్లీ ఎన్టీఆర్ 31 తోనే లింక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే కేజీఎఫ్ లో ఉన్న క్యారెక్టర్సే సలార్ లో ఉన్నారు. సో ఎన్టీఆర్ 31 తో లింక్ అయితే నెక్స్ట్ లెవెల్ లో ఉంటది. అండ్ డబుల్ స్మార్ట్ టీజర్ అయితే రిలీజ్ చేశారు. రామ్ పోతినేని గురించి తెలిసిందేగా, అదే ఎనర్జీ. స్మార్ట్ శంకర్ ఫ్లేవర్ అయితే ఫుల్ గా ఉంది. బట్ ఈసారి డబుల్ ఎంటర్టైన్మెంట్ తో పాటు స్టోరీ కూడా అంతే స్ట్రాంగ్ గా ఉంటేనే వర్కౌట్ అవుద్ది. మొన్నటి వరకు అసలు అప్డేట్సే లేవు. బట్ ఇప్పుడు టీజర్ రిలీజ్ అయ్యాక డబుల్ స్మార్ట్ టీం మొత్తం ఆ టీజర్ మీద వచ్చిన మీమ్స్ అన్ని కలెక్ట్ చేసి వీడియోస్ గా రిలీజ్ చేస్తూ స్పెషల్ గా ప్రమోట్ చేస్తున్నారు మూవీని. అండ్ రామ్ పోతినేని వెబ్ సిరీస్ డెబ్యూట్ అయితే చేయబోతున్నారు. త్వరలోనే నెట్ఫ్లిక్స్ లో ఒక వెబ్ సిరీస్ స్టార్ట్ చేస్తున్నట్టుగా న్యూస్ వచ్చింది. ఫుల్ డీటెయిల్స్ అయితే త్వరలో రానున్నాయి. అండ్ నిఖిల్స్ మోస్ట్ ప్రెస్టీజియస్ మూవీ స్వయంభూ ఒక యాక్షన్ ఎపిసోడ్ ని గ్రాండ్ స్కేల్ లో ప్రెజెంట్ చేయడానికి 8 crores స్పెండ్ చేస్తున్నారంట. కేవలం 12 days షూట్. ఒకే ఒక్క యాక్షన్ ఎపిసోడ్ కి 8 crores స్పెండ్ చేశారంట. అండ్ సాయి పల్లవికి బర్త్డే విషెస్ చెబుతూ తండేల్ మూవీ టీం ఒక స్పెషల్ వీడియోని అయితే రిలీజ్ చేశారు. ధనుష్ యాక్ట్ చేస్తూ డైరెక్ట్ చేస్తున్న రాయన్ మూవీ ఫస్ట్ సింగిల్ రిలీజ్ అయింది. June 13th మూవీ రిలీజ్ అవబోతుంది. అండ్ అదే ధనుష్ గారు యాక్ట్ చేస్తున్న కుబేరా మూవీ కోసం ధనుష్ గారు ఏకంగా 10 hours పాటు కనీసం మాస్క్ కూడా లేకుండా ముంబైలోని ఒక గార్బేజ్ పక్కన షూటింగ్ లో పాల్గొన్నారంట. ధనుష్ గారి డెడికేషన్ తెలిసిందేగా. కృష్ణమ్మ మూవీ బానే ఉంది. ప్రెజెంటేషన్ నార్మల్ గానే ఉన్నా పర్ఫార్మెన్సెస్ మాత్రం అదిరిపోయాయి. రా అండ్ రస్టిక్ గా చూపించారు. రివెంజ్ స్టోరీస్ ని ఇష్టపడే వాళ్ళకే నచ్చేస్తుంది, చూసేయండి. మూవీ బానే ఉంది కదా, బ్రేక్ ఈవెన్ అయిపోయింది అంతే. ఓటీటీలోకి రిలీజ్ చేస్తారు. May 3rd ఫ్రైడేన మూవీ రిలీజ్ అయింది. నెక్స్ట్ ఫ్రైడేకి ఓటీటీలోకి వచ్చేసింది. డైరెక్టర్ తేజ గారు అన్నట్టు ఈ ఓటీటీ థియేటర్స్ ని బతకనవదు అన్నట్లుగానే ఉంది. అండ్ ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతుంది, చూసేయండి. మేబీ ఇదే ఫస్ట్ మూవీ అనుకుంటా థియేటర్ నుంచి ఓటీటీకి ఇంత ఫాస్ట్ గా రావడం. అండ్ విజయ్ దేవరకొండ ఎస్విసి ప్రొడక్షన్ లో రూరల్ బ్యాక్ డ్రాప్ లో మూవీ వస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో హీరోయిన్ గా సాయి పల్లవిని కన్సిడర్ చేశారంట. ఇంతకు ముందే డియర్ కామ్రేడ్ లో వీళ్ళిద్దరి కాంబినేషన్ సెట్ అవ్వాల్సింది. లిప్ లాక్ సీన్స్ ఉండటంతో డియర్ కామ్రేడ్ మూవీని సాయి పల్లవి రిజెక్ట్ చేసింది. బట్ ఇది ఓకే అయ్యేదట్టే ఉంది అనే న్యూస్ వచ్చింది. మూవీ అయితే వర్కౌట్ అయ్యేదట్టే ఉంది. అండ్ డివివి ఎంటర్టైన్మెంట్ వాళ్ళు నాని యాక్ట్ చేస్తున్న సరిపోదా శనివారం మూవీ గురించి ఒక అప్డేట్ అయితే రిలీజ్ చేశారు. హైదరాబాద్ లో ఈ మూవీకి సంబంధించి యాక్షన్ ఎపిసోడ్స్ అయితే హ్యూజ్ స్కేల్లో తీస్తున్నారంట. August 29th రిలీజ్ అవబోతుందని ఆల్రెడీ రిలీజ్ డేట్ ని ఎప్పుడో అనౌన్స్ చేశారు. అండ్ May 17th అపరిచితుడు మూవీ రీ రిలీజ్ అయింది. అట్లీస్ట్ రీ రిలీజ్ అయినట్టు వాళ్ళకైనా తెలుసో లేదో, ఎందుకంటే అక్కడక్కడ సింగిల్ షోస్ వేసి వదిలేశారు. ఆ రీ రిలీజ్ చేసేదేదో అన్ని చోట్ల చేస్తే బాగుంటుంది కదా. అండ్ May 23rd మనం మూవీ రిలీజ్ అయ్యి 10 years అవుతున్న సందర్భంగా మనం మూవీని రీ రిలీజ్ చేయబోతున్నారు. చూద్దాం, ఇదైనా అన్ని చోట్ల రిలీజ్ చేస్తారా లేదా అక్కడక్కడ రిలీజ్ చేసి వదిలేస్తారో. అండ్ బ్రహ్మానందం గారు వాళ్ళ అబ్బాయి గౌతమ్ తాత మనవళ్ళుగా బ్రహ్మానందం అనే మూవీ చేస్తున్నారు. ఈ మూవీ అనౌన్స్మెంట్ కూడా చాలా ఫన్నీ అండ్ క్రేజీగా చేశారు. వెన్నెల కిషోర్, బ్రహ్మానందం అండ్ గౌతమ్ గారు క్రేజీగా అనౌన్స్ చేశారు. జై భీమ్ మూవీ తీసిన టీజీ జ్ఞానవేల్ గారు వెట్టియాన్ మూవీ తీస్తున్న విషయం తెలిసిందే. ఇందులో హ్యూజ్ కాస్ట్, రజనీకాంత్, అమితాబ్ బచ్చన్, రాణా దగ్గుపాటి, ఫహద్ ఫాసిల్, ఇలా హ్యూజ్ కాస్టే ఉంది. ఇందులో రజనీకాంత్ గారి పోర్షన్స్ కంప్లీట్ చేసుకుని లోకేష్ కనకరాజ్ కూలీ మూవీ షూట్ లో జాయిన్ అవ్వబోతున్నారు. అండ్ తెలంగాణ వైడ్ గా 10 days సింగిల్ స్క్రీన్ థియేటర్స్ అన్ని క్లోజ్ చేశారు. యాక్చువల్లీ 10 days కాదంట, ప్రభాస్ కల్కి వచ్చే వరకు ఇలాగే ఉంటుందంట. కొంతమంది ఓపెన్ చేసుకునే వాళ్ళు ఓపెన్ చేసుకుంటారు.
బట్ థియేటర్స్ రెంట్ పక్కన పెడితే కరెంట్ బిల్ ఛార్జెస్ కూడా రికవర్ అవ్వట్లేదంట, అందుకని ఇలా క్లోజ్ చేసుకుంటున్నాం అని థియేటర్ ఓనర్స్ చెప్తున్నారు. అండ్ ఏపీలో కూడా ఇలాగే ఉంది సిచ్యువేషన్. అండ్ ఈ టైంలో ఏదైనా మూవీ రిలీజ్ ప్లాన్ చేసుకుంటే హ్యూజ్ ఓపెనింగ్స్ వస్తాయి కదా, అలా కాకుండా ఒకేసారి వస్తారు, తర్వాత అడ్జస్ట్ చేసుకుంటూ ఉంటారు. ఇంత డ్రైగా ఉన్న టైంలో రిలీజ్ చేసుకుంటే మంచి ఓపెనింగ్స్ వస్తాయి కదా మూవీస్ కి. అండ్ మంచు విష్ణు కన్నప్ప మూవీ షూట్ లో ప్రభాస్ గారు జాయిన్ అయ్యారు. అండ్ ఒక చిన్న పోస్టర్ ని కూడా రిలీజ్ చేశారు. హ్యూజ్ కాస్ట్ అయితే పెడుతున్నారు, గట్టిగానే ప్లాన్ చేశారు మూవీని, చూడాలి. అండ్ మంచి మనోజ్ గారు సాలిడ్గా రీఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఒక మంచి యాక్టర్ మూవీస్ని చేయడం ఆపేశారంటే అర్రే టాలెంట్ ఉంది, మంచి యాక్టింగ్ స్కిల్స్ ఉన్నాయి, ఈయన ఎందుకు మానేశారా అనుకున్నాం. బట్ మిరాయ్ మూవీతో ఒక స్ట్రాంగ్ క్యారెక్టర్తో రీఎంట్రీ ఇవ్వబోతున్నారు. కంబ్యాక్ అయితే స్ట్రాంగ్గానే ప్లాన్ చేసుకున్నారు. అండ్ రీసెంట్గా రిలీజ్ అయిన మూవీస్లో మీకేది బాగా నచ్చిందో కామెంట్ చేయండి. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.